లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా? మా దగ్గర ఇటాలియన్, చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి. మా అడ్రస్, మా ఫోన్ నంబర్ 9785839999. రెండై తిరిగే ఓకే ఓ రూపం హాయ్ హాయ్. ఒకటై నిలిచే ప్రాణం నేమంట. ఇప్పుడు నేను నిన్న మాట్లాడింది ఎవరితో? మీరే చెప్పండి. మీతో మాట్లాడిందా? నాతో. మీతోనా? ఓకే, అంటే డిసిషన్ మేకింగ్ అక్కడ అన్నారు కాబట్టి రా ఇక్కడ. నేనే. కన్ఫ్యూజ్ చేయకండి, గజని మాత్రం అయిపోతున్నాను ఎవరు మీరు అని చెప్పేసి. తనకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది అనుకో, తనకి నేను మాత్రం కాదు తిని కూడా నచ్చాలి. ఓ, ఇంత యుద్ధం చేసే బదులు ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అని వెళ్ళిపోతారు. తిను పక్కన ఉందంటే నేను ఏమైనా సాధించేస్తాను, ఏమైనా చేస్తానంటే తిని మాట్లాడితే కదా నేను పక్కన ఉంటాను చాలు. నాకు తిని ఉండాలి. అండ్ మీ రిలేషన్ తేజ కదా, అంటే ఎట్లా పరిచయం అయ్యారు, ఎలా రిలేషన్? అంటే ఫ్రెండ్ అంటే తేజకి మా అక్క అంటే ఇష్టం. అప్పట్లో అప్పట్లో నన్ను మా అక్కను లాగేసుకుంటాడేమో నా దగ్గర నుంచి. మంచోళ్ళగా లేడు. మరి మీ విషయంలో నేను ఒకటి చూసిన, అంటే లైక్ మీ రిలేషన్ లో ఒక చిన్న ఇష్యూ వచ్చి బ్రేకప్ అయింది. ఏంటది? he cheated on me and then మా ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు పెట్టడానికి ట్రైడ్. మా ఇంట్లోని మమ్మీ చాలా ఏడ్చారు అసలు. ఫ్యూచర్లో వచ్చే పర్సన్ ఇంపార్టెంటా తిని ఇంపార్టెంట్ నేను తినే అంటారు. మా ఇద్దరి మధ్య ఒక స్టిక్ లా ఎవ్వరు, అదే అమ్మాయి అవని అబ్బాయి అవని ఎవరైనా సరే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనతో బ్యూటిఫుల్ సూపర్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ ఈ గెస్ట్లు ఎవరి పేరు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజింగ్ అని చెప్పుకోవాలి. బేసిక్గా మనం ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాము. వైజాగ్ అనేసరికి మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తొస్తూనే ఉంటారు. బట్ వాళ్ళందరిలో చాలా సుపీరియర్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోవచ్చు. వైజాగ్ ట్విన్స్, ఈ పేరు మీరు వింటూనే ఉంటారు కదా. మరి వాళ్ళిద్దరు మనతో ఉన్నారండి, సిస్టర్స్. మరి వీళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి, ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు, అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఆ బ్యూటిఫుల్ సిస్టర్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా స్మైల్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతో హ్యాపీగా ఉన్నారని. వైజాగ్ లో ట్విన్స్ చాలా మంది ఉంటారు. నా లైఫ్ లో కూడా నేను చాలా మంది ట్విన్స్ చూసాను. బట్ మీ సిమిలారిటీస్ మాత్రం చాలా యూనిక్ గా ఉన్నాయి. అవునా? యాక్చువల్లీ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో మేము 4 years నుంచి డిగ్రీ చేసాము, లైక్ 3 years. ఓకే, అంటే 1 year ఎక్స్ట్రా. యా, 1 extra చెప్తాను. ఓకే, సేమ్ కిడ్ నో ప్రాబ్లం. లేదు, ఎక్స్ట్రా చేయలేదు, తను 1 year ఎక్స్ట్రా చెప్పి. ఓ, ఎక్స్ట్రా చెప్పారా? ఓకే. ఓ యా, 3 years 4 years అని చెప్పేసి 3 years డిగ్రీ చేసాం. బట్ ఎవరికి కూడా మా ఫ్రెండ్స్ లోని తిను ప్రియాంక అని తెలియదు. యాక్చువల్లీ చాలా క్లోజ్ పర్సన్స్ మాత్రమే. అండ్ రిలేటివ్స్ లో కూడా అందరికీ తెలియదు. మాకు ఇప్పుడు మాకు బాగా మాతో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్దామంటే ఒకవేళ ప్రియా వెళ్ళింది అనుకో, ప్రియా రాలేదా అని అంటారు, ప్రియా వెళ్తుంది. బట్ ప్రియా రాలేదా అని అంటారు. ఒకవేళ నేను వెళ్ళానంటే ప్రియాంక వెళ్తాను, అలా ప్రియాంక రాలేదని అంటారు. లైక్ ఎవరు వెళ్ళినా సరే అంటే నేను ప్రియాంక వాళ్ళకి తెలియదు. ఓకే, మీరు ప్రియా అయితే ఇప్పుడు అయిపోయింది. నేను ప్రియాంక వాళ్ళకి తెలియదు అన్న, నేను ప్రియా అని చెప్పలేదు. కన్ఫ్యూజ్ చేయకండి, గజని మాత్రం అయిపోతున్నాడు ఎవరు మీరు అని చెప్పేసి. మరి ఇట్లా ఎంతో మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా కన్ఫ్యూజ్ అవుతేనే కదా బాగుంటుంది. మీకు బాగుంటుంది. ఇప్పుడు ప్రియా ఫ్యాన్స్ వచ్చి ప్రియాంక గారు బాగున్నారా, నేను హ్యూజ్ ఫ్యాన్ అంటే అలా ఏమంటారు. లైక్ ఇప్పుడు తన్ని చూస్తాను, నన్ను కూడా ప్రియా అక్క అంటే తన్ని ఒక్కొక్కసారి ప్రియా అంటారు, నన్ను ఒక్కొక్కసారి ప్రియాంక అంటారు. ఈ పేర్లు కూడా మీ డాడీ ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ ప్రియాంక ప్రియా సింక్ మమ్మీ పెట్టారు ఈ నేమ్స్. ఓ, అమ్మ పెట్టారు. ఓకే, సో బన్ బాటప్ మొత్తం వైజాగ్ వదిలి వెళ్ళరు అసలు? వైజాగ్ అంత ఎమోషన్ ఏముంటుంది వైజాగ్ లో? ఇక్కడ ఉన్నంత పీస్ నాకు తెలిసి నేను ఎక్కడికి నార్మల్ గా ట్రావెల్ చేసినప్పుడు వెళ్ళినా అక్కడ అంత వైజాగ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంటికి. అంటే ఇది మొత్తం అంతా మాకు ఏంటంటే ఫుడ్ ఎక్కడ ఫుడ్ మాకు అస్సలు సెట్ అవ్వదు. వైజాగ్ లో ఫుడ్ ఎక్కడైనా తినగలం, బయటికి వెళ్ళామంటే మాకు ఇంకా అక్కడ వాటర్ ఫుడ్ అది అస్సలు సెట్ అవ్వదు. సో మాకు ఇదే చాలా పీస్ఫుల్ గా ఇంకా మా బాడీకి అలవాటు అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా వైజాగ్ లో అన్ని ఉంటాయి.
మీ వైజాగ్ అన్నీ ఉంటాయండి, మేము అందుకే వచ్చేది ఇక్కడికి. నార్త్ సైడ్ ఫుడ్ అయినా ఇక్కడ బాగుంటది, సౌత్ సైడ్ ఫుడ్ అయినా ఇక్కడ బాగుంటది. ఓకే, మరి ప్రియా షూర్ కదా? మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ప్లేట్ తిప్పితే నేనేం చేయలేను. ఓకే, మరి మీరు ఏం చదువుకున్నారు? ఎంబీఏ చదువుతున్నారా, అయిపోయిందా? చదువుతున్నాం, ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్. చూడండి సింక్ ఆన్సర్స్ ఏంటండి. చదువుతున్నాం, ఇద్దరు హ్యాండ్ మూమెంట్స్ కూడా అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. అదే ట్విన్స్ లో యూనిక్నెస్ ఉంటుందంటారు. మా ఇద్దరికి చేయిలతో మాట్లాడడం ఎక్కువ. ఓకే, ఎక్కువగా హ్యాండ్ తో అంటే వీడియోస్ చేస్తాం, మనం హ్యాండ్ మూమెంట్ ఇస్తాం కదా, సో ఇంకా మాకు ఖచ్చితంగా మాట్లాడుతున్నా సరే ఇలాగే మాట్లాడుతుంటాం అన్నమాట కదా. ఓకే, మరి ఈ బ్యూటిఫుల్ సిస్టర్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఏమో స్లీప్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకే, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు 10th కి వచ్చాడు, శివ. తమ్ముడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడా? అప్పుడప్పుడు చిన్నప్పుడు మేము అడిగాము, శివ నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇద్దరిని చూసి ఏమనుకున్నా అంటే ఇద్దరు ఒకటే అని అనుకో, అదే అనుకున్నాక మీలాగే అందరూ ఉంటారేమో, ఇద్దరు ఉంటారేమో అడు, అంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నాం కదా, సో ఇలాగే అందరి ఇంట్లో ఇద్దరు ఉంటారేమో అని అనుకోవాలి. ఓ మై గాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా తమ్ముడికి మాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ, వాడు చాలా చిన్నోడు మా మీద. ఎంత ఉండొచ్చు డిఫరెన్స్? 9 years. కానీ మనోడు చూడడానికి హల్క్లా ఉంటాడు. డాడీ చాలా టాల్ కాబట్టి డాడీ సిమిలారిటీస్ అన్ని వచ్చేసేవాడికి. అండ్ మమ్మీ షార్ట్ అన్నమాట, సో మమ్మీది మేము తీసుకున్నాం. మరి మీ పోలికలు ఎవరివి? మమ్మీ మొత్తం మమ్మీవే. బట్ గర్ల్స్ కి ఎక్కువగా డాడీ అంటే బాగా ఇష్టం కదా. వాళ్ళలో ఉన్న కోపం ఇవన్నీ మా డాడీ వచ్చేది. ఓకే, ఇన్నర్ క్వాలిటీస్ అన్ని డాడీవి, బయట నుంచి కనిపించడం మమ్మీ లాగా. ఓకే, ఆ టాటూ ఏంటండి ఇద్దరు? లవ్ యువర్ సెల్ఫ్. yes, అదొక ఇది మోటివేషన్ లో వేయించుకున్న టాటూ. తను వేయించుకుంటే మీరు యాక్చువల్లీ తినికి టాటూస్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, భయం. అండ్ చాలా మంది నన్ను అంటుంటారు ఎందుకు టాటూస్ వేయించుకుంటున్నావు అని, బట్ యాక్చువల్లీ నాకు బీటీఎస్ అంటే చాలా ఇష్టం. బీటీఎస్ వచ్చారండి, కొరియన్ గర్ల్. సో నా ఫేవరెట్ ఏమొచ్చి జేకే. సో తనకి ఏమి ఇష్టం ఉన్నా నాకు అవన్నీ ఇష్టం. డాన్స్ తనకి ఇష్టం, నాకు డాన్స్ ఇష్టం. తనకి డ్రాయింగ్ ఇష్టం, నాకు డ్రాయింగ్ ఇష్టం. తన టాటూస్ ఇష్టం, నాకు టాటూస్ ఇష్టం. కొరియా వెళ్ళిపోండి ఇంకా. అదొకటే లేట్ వద్దా? ఇష్టం కాబట్టి తను చేస్తున్నవన్నీ తప్పక నేను చేయాల్సిందే. ట్విన్ లో ఇది డెఫినెట్లీ మాకు డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఎందుకంటే తను చేసేవన్నీ నేను చేయాలి. అండ్ తను చేసింది కూడా నేను చేస్తాను. లైక్ ఇప్పుడు మా ఇద్దరికి ఏదైనా డ్రెస్, ఇప్పుడు వచ్చే ముందు కూడా నా డ్రెస్ కోసం డ్రెస్ కోసం కొట్టేసుకున్నారా? కొట్టుకోము, ఛాన్స్ లేదు. అలా చిన్నప్పుడు అయిపోయింది ఇలా. అమ్మో, దెబ్బ ఎక్కువ తగులుతుంది. కొట్టండి. నాకు గట్టి తగిలింది. సో అయిపోయింది. వచ్చే ముందు నేను ఇది వేసుకుంటా అని చెప్తే మా అక్కేమొచ్చి లేదు ఇది వేసుకుందాం అని అనింది. బట్ ఈ అవుట్ఫిట్ అని ఈ డ్రెస్ నాకు ఇష్టం అన్నమాట. సో తను అనుకుంది ఇది తీసి, అంటే నేను మనసులో అనుకున్నాను ఓకే ఇది వేసుకుందాము అని. తను ఏం వేసుకుంటే ఒప్పుకుంటుందనే నేను ముందు గెస్ చేస్తాను. మీరు అక్క కదా. సో ఓకే, యాక్చువల్లీ ఎప్పుడైనా బయటకు వెళ్ళామంటే నేనే అవుట్ఫిట్స్ అన్ని బయట తీసి ఉంచుతాను, తిని జస్ట్ వేసుకుంటది అంతే తిని పని. ఎందుకంటే నేను తీసినా తను వేసుకోదు, అది వద్దు ఇది బాలే అంటది. కానీ అన్ని మళ్ళీ తినే ఆర్డర్ పెడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్. మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? తన ఇష్టం చిన్నది కదా అని చెప్పి కొన్ని విషయాలు నేను ఎన్ని సెకండ్స్ గ్యాప్ ఏంటి నేను కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ వినేది మా చెల్లి, అస్సలు వింటాను చాలా. ఇంకా నేను చెప్పింది చేసేది. ఎప్పుడైనా లాస్ట్ 20 years వరకు మా అక్క నన్ను సాధించేసింది. సో ఇప్పటి నుంచి నా టర్న్. అంటే రివెంజ్ డానా, పాత కక్షలా? చిన్నప్పుడు అసలు ప్రియాంక ఇది మంచిది అంటే అదే మంచిది అని చెప్పి చేసేసింది. ఎవరు చెప్పినా, మా అన్నయ్య చెప్పినా, మమ్మీ చెప్పినా, డాడీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇది ఇదే మంచిదంటే అదే చేసేది. ఇప్పుడు అలా చేయండి ఇది నేను చేయను, ఆ పక్కదే చేస్తాను. ఇప్పుడు తెలుసుకున్నాను మనకు నచ్చింది చేయాలి, అందరూ చెప్పింది కాదు అని. కానీ ఇంకొకటి, చిన్నప్పుడు మీరు పెరుగుతుంటారు కదా, అంటే కొంచెం మనకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి, గ్రోయింగ్ స్టేజ్ లో ఏం తెలియదు కదా, పెరిగే కొద్దీ ఇద్దరు ఒకలానే కనిపిస్తుంటారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మాట్లాడుకున్నా మన ఇద్దరు అర్థం చేసుకుని రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను రెడీ చేసి నేను రెడీ చేసి చూసుకుని ఓకే నువ్వు బాగున్నావు అంటే నేను బాగున్నా, నేను బాగున్నా అంటే నువ్వు బాగున్నా అని అనుకోవాలి. ఓకే, స్కూల్ ఎట్లా ఆట పట్టించే వాళ్ళ? స్కూల్ యాక్చువల్లీ మేము స్కూల్ కాలేజ్ అంతా అలా ఇర్రెగ్యులర్ అన్నమాట. అస్సలు వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు మాకు. ఇంట్లో ఒప్పుకోరుగా? ఇంట్లో చదువుతాం అంటే ఇంట్లో చదువుతారా? చూడండి ఇంట్లో చదువుకుంటాం కాబట్టి మమ్మీ వెళ్ళండి అని ఫోర్స్ చేసేవారు కాదు. చదువుకోకుండా మనం ఇంట్లో కూర్చొని ఆడుకున్నామంటే ఆబ్వియస్లీ తిడతారు. కానీ మాకు స్కూల్ వెళ్ళడం ఇష్టం లేదు, కానీ చదవడం ఇష్టం లేదని ఎప్పుడు కాదు. అంటే ఎక్కువ మనుషులు ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువగా
స్కూల్ కి ఎందుకు అసలు వెళ్ళడం ఇష్టం లేదు? గాసిప్స్ ఉంటాయి. గాసిప్సా? ఏ స్కూల్ కి ఎందుకు? తన బెస్ట్ ఫ్రెండ్ తిను నాకు అంటే మేమిద్దరు ఉన్నాం కదా, మా ఇద్దరు చాలు, మిగతా వాళ్ళందరితోని కలిసి అత్త. అంటే మీరు కలవలేకపోతున్నారా లేకుంటే ఏమన్నా జరుగుతా అలాంటిది? ప్రియాంక అయితే ఫస్ట్ అస్సలు ఎవరితో కలిసి చిన్నప్పటి నుంచి అలవాటు. దాని మొత్తం స్కూల్ అంతా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటి వరకు. ఒక్కరే? మీరేనా? నేను కాదు, నేను ఎలాగో ఉంటాను. బయట నుండి ఇంకొక అమ్మాయి పింకీ చౌదరి అని, తను నా స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నారా? ఇప్పటికీ ఉంది. ఓకే. మరి మీకు ఫ్రెండ్స్? నాకైతే మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం, బట్ అలా పెద్దకి ఇంకా అలా తగ్గించి ఓకే కొంతమంది. బట్ ఏదైనా సరే మా అంటే దీనికి నాకు ఉన్నంత బాండ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇంకెవరిలోనే అంత లేదు. మరి చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా. అండ్ ఫ్రెండ్షిప్ కూడా ఎలాగ ఎవరితో చేస్తామంటే, తనకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది అనుకో, తనకి నేను మాత్రం కాదు తిని కూడా నచ్చాలి. సేమ్ నా ఫ్రెండ్ కైనా సరే మా ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అయినా మీకు మా ఇద్దరు ఎవరి ఇష్టం అంటే మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటారు. సూర్య మూవీ ఉంటది కదా, ఇద్దరు నచ్చాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో కూడా అంటే మా ఇద్దరు అంటే అదొక ప్రాబ్లం వస్తుంది కాకుండా కలిసి ఉన్నట్టు ఉండాలి. ఎందుకంటే గొడవలు పెట్టకూడదు మా ఇద్దరి మధ్య, వాళ్ళ ప్రాబ్లం రాకూడదు. ఇంత యుద్ధం చేసే బదులు ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతారు. ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే ఫ్రెండ్షిప్ లో ఆపోజిట్ పర్సన్ నిజంగా చాలా గ్రేట్. నిజమే. ఇద్దరు అవన్నీ మేము ఏం చేసినా ప్రతిదీ భరిస్తారు, ప్రతిదీ వాళ్ళు బేర్ చేస్తారు అన్నమాట. నా పేషెన్స్ లెవెల్ వచ్చేసింది వాళ్ళకి. ఒక్కరికి చేయడం అంటే ఓకే, మా ఇద్దరికి చేస్తారు అన్నమాట. ఇద్దరివి ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ గా ఇష్టం. ఐ మీన్ నేనంత ఇష్టం, తిని కూడా అంత ఇష్టం ఉంటుంది. సో మరి ఇంత చదువు ఎడ్యుకేషన్ ఎట్లా బాగా చదువుతారా, పాస్ అయిపోతారా? బాగా చదువుతారా? అంటే టాప్ కాదు, బట్ అబవ్ యావరేజ్. లైక్ 70 ప్లస్ 70 వచ్చి కూడా యావరేజ్ అంటే నేను ఎక్కడ కూర్చోవాలా? మీరు? నేను సేమ్ వస్తే మార్క్స్ అంటే ఇద్దరు ఒకటే అడిషనలా? ఇద్దరికి సేమ్ పాయింట్స్. ఓకే. పాయింట్స్ కూడా పెద్దగా మారవచ్చు. ఒకవేళ ఎందుకంటే నాకు తక్కువ వచ్చిందంటే తనకు కూడా అందులోనే తక్కువ వస్తుంది. అలానే చూసుకొని కాపీ చేసి అలాంటివి ఏమి ఉండవు. అసలు ధైర్యం లేదు. ఇద్దరు పక్కన పడినా సరే రాసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రాసావా అయిపోయిందా అంతే, మమ్మల్ని వచ్చి బయట అంతే. అది లాస్ట్ లో ఒక కమ్యూనికేషన్ చేసి మా చెల్లి ఫస్ట్ వెళ్ళిపోద్ది అనమాట. తను చాలా ఫాస్ట్ గా రాస్తుంది, కొంచెం స్లో రైటర్. ఎగ్జామ్ పేపర్ లాక్కునే వరకు నేను రాస్తాను. అలా కాదు, తను నేను రాసి వెయిట్ చేస్తాను మా అక్కది అయిపోతే వెళ్ళిపోదాము అని. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. ఒక తర్వాత అలా అంటారు కదా పేపర్స్ ఇచ్చేయాలి వెళ్ళిపోండి, సరే అప్పుడు నేను లెగ్స్ వెళ్ళిపోతాను, సర్లే ఇంకెంత రాస్తా వదిలే అని చెప్పేసి వచ్చేస్తాను. మేము మాత్రం లైఫ్ లో ఎప్పుడు ఎంతసేపు రాస్తాం అనే టైం ఉండదు. 1 hour అయితే నేను చేసి వెళ్ళిపోతాం. సూపర్ ఫాస్ట్ మేము. అంటే తిను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తుంది అనమాట. చదువుకున్నప్పుడు ఇద్దరు కూర్చొని చదువుకుంటాం. అండ్ నాకు రాలేదు తను చెప్పేస్తే తనకు వచ్చినవి నాకు చెప్తాను. లైక్ అది కూడా ఏంటంటే ఎందుకు సేమ్ మార్క్స్ వస్తాయంటే కొన్ని సబ్జెక్ట్స్ తనకు వస్తే, అంటే ఇప్పుడు 6 ఉన్నాయి అనుకోండి, తనకు 3 వస్తే తను నాకు 3 వస్తాయి. ఇద్దరికి సేమ్ రావు. సో నాకు వచ్చిన 3 దానికి చెప్తాను, నాకు వచ్చిన 3 నాకు చెప్తాను. సో దానివల్ల మా ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఒకవేళ మేము చదివిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైనా సేమ్ చదువుతాం, నేనే క్వశ్చన్ చదువుతాను తను అదే. సో అక్కడికి వెళ్ళి కూడా అదే అటెండ్ చేస్తాం. ఒకవేళ అక్కడ పడలేదు అనుకుంటే ఎదురు అది రాయం కదా, సో ఇద్దరికి సేమ్ మార్క్స్. ఎలా అండి అసలు ఇన్ని సిమిలర్ క్వాలిటీస్, అంత అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? టీచర్స్ కూడా అదే అనేవారు, మీరు అన్ని సబ్జెక్ట్స్ మీకు సేమ్ గానే వస్తాయి అంటే నా సబ్జెక్ట్ ఒకటని కాదు, ఒక బిహేవియర్స్ అయినా ఇద్దరు అండర్స్టాండింగ్ అయినా. చిన్నప్పటి నుంచి ఇంకా కలిసి, ఇంకా స్కూల్ కి వెళ్ళాలన్నా కలిసే, ఎక్కడికి ఒక కింద షాప్ కి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మీట్ అవ్వాలని, ఫ్రెండ్ తో ఎవరితో మీట్ అవ్వాలన్నా సరే, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కలిసి. యూనిక్ గా ఉంటుందని అట్లా వెళ్తారా లేకుంటే? లేదు, లేకపోతే నేను చేయలేను. నేను భయం అలాగా. పక్కన ఉంటే ఓకే ప్రియాంక మాట్లాడుతుంది, తిను పక్కన ఉందంటే నేను ఏమైనా సాధించేస్తాను. ఏమైనా తిను మాట్లాడితే కదా నేను పక్కన ఉంటాను చాలు, నాకు తిను ఉండాలి. ఈవెన్ మేము కాలేజ్ లో కూడా సపరేట్ గ్రూప్స్ తీసుకుందాం అనుకున్నాం. స్టార్టింగ్ సపరేట్ తీసుకున్నాం కదా, వేరే క్లాసెస్ లో వెళ్ళి కూర్చున్నాం. బట్ అస్సలు ఒక 2 days దానికన్నా ఎక్కువ మేనేజ్ చేయలేకపోయింది. తిని లేదు అంటే నేను ఆ సబ్జెక్టే చదవను, నాకు అదే వద్దు, నేను అక్కున్న దాంట్లోకి వెళ్ళిపోతాను అనుకుని. యాక్చువల్లీ చాలా మంది ట్విన్స్ లోని ఎలా అంటే ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు కదా, ఎందుకు ఒకే గ్రూప్ చదవడం అని చెప్పేసి ఒకటి తీసుకుంటాం అనమాట. సో వాళ్ళు బాగానే మేనేజ్ అయిపోతారు, తెలియదు కానీ మేము ఇద్దరు అలా మేనేజ్ చేయలేకపోయాం. ఎందుకంటే నాకు సింగిల్ గా వెళ్ళాలంటే నాకు నర్వస్ అయిపోతాను నేను చాలా. అర్థం అవుతుంది, అసలు ఒక్క చోట కూడా గ్యాప్ లేదు, మొత్తం ఫుల్ చేసి పడేసారు లైఫ్ ని. ఓకే పక్కన ఉందంటే ఓకే ధైర్యం, ఓకే మా చెల్లి ఉంది కదా, నాకు మా అక్క ఉంది కదా అని నేనేం చెప్పుకోవాలి. ఇంకా పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా ఓకే నో ప్రాబ్లం మాకు. ఓకే. సో మరి డెసిషన్ మేకింగ్ అంటే ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి? డెసిషన్ మేకింగ్ అంతా
మొత్తం మీరే నేను మాట్లాడతాను, మా చెల్లితో నడిపిస్తాను. నడిపిస్తారు. నేను చెప్తే తను యాక్షన్ చేస్తాను. ఈ రాజ్యాన్ని పరిపాలించే యువరాణి మీరేనా? ఇంట్లో కూడా మొత్తం అంటే నేను వెనక నుంచి మా చెల్లిని ఇగో ఇలా చెయ్యు, ఇలా మాట్లాడంటే ఓకే అలా మాట్లాడుతుంది. నేను మాట్లాడాలి, నాకు భయము, నాకు భయం వేరే వాళ్ళతో మాట్లాడాలి. నీకు భయము, నేను నమ్మాలి. సరే ఈ రోజు నమ్ముతున్నా. అది నిజం. బయట నిన్న మాట్లాడింది ఎవరితో? నిన్న అక్కడ హోటల్ దగ్గర మాట్లాడింది చెప్పండి. నిన్నందడు శారీ డ్రెస్ నాకు అదే అర్థం కావట్లే. ఎవరితో మాట్లాడాను గెస్ట్ చేస్తా అంతే. మీతో మాట్లాడిండా? మీతోనా? ఓకే, అంటే డెసిషన్ మేకింగ్ అక్కడ అన్నారు కాబట్టి రా ఇక్కడ. అవునా? ఓకే. మార్నింగ్ నుంచి మాట్లాడింది మాత్రం నేను. మార్నింగ్ మీరు చాట్. ఓకే ఓకే, అంటే అక్కడ నాకు అంటే కొంచెం ఏమో నాకు యాక్చువల్లీ డైరెక్ట్ గా మాట్లాడంటే భయం, అందుకే మా చెల్లితో అంతా మాట్లాడేస్తాను. కానీ చెప్పే డిసిషన్స్ అని నా ఉంటాయి. నేను ఏమైనా చేసే ముందు కూడా ప్రియా ఏం చేయాలి అది చెప్తేనే అది నేను అక్కడ ఫాలో అవుతాను. తిని చెప్పకుండా అక్కడ ఏమి చేయరు. ఓకే, మరి ఇంటి విషయానికి వచ్చేసరికి అంటే మీరు ట్విన్స్ గా వస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచిస్తుంటారు కదా, ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఏంటి ఇదంతా టెన్షన్ పడ్డారా, లేకుంటే హ్యాపీగానే మిమ్మల్ని తీసుకొచ్చారా? హ్యాపీ. అందరూ చాలా హ్యాపీ, ఎందుకంటే మొత్తం మా ఫ్యామిలీలో ఫస్ట్ ట్విన్స్ మేమే. ఓకే, సో ఆబ్వియస్లీ అందరూ అంటే ఫ్యామిలీ మొత్తం మేమే ట్విన్స్ అన్నప్పుడు నార్మల్ గా కూడా మమ్మీ పిల్లలు అంటే మమ్మీ అందరికి చాలా ఇష్టం అనమాట, అందరి పిల్లలు ఎక్కువగా. సో అందులో మమ్మీ పిల్లలు మేము కాబట్టి ఆబ్వియస్లీ మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో ట్విన్స్ ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అట్రాక్టివ్. ఫ్యామిలీలో మీరే కదా క్వీన్స్. సో దానివల్ల మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మా ఫ్యామిలీస్ మొత్తం అందరికి మేము చాలా స్పెషల్ గానే మమ్మల్ని చూసుకుంటాం. ఈవెన్ ఇలా ఫేమస్ ఇవన్నీ కాకుండా ముందు కూడా మేము చాలా బాగా ట్రీట్ చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి ఏది కొన్నా సేమ్ కలర్స్ కొని ఇద్దరికి అంటే ఈక్వల్ జస్టిస్ చేస్తున్నాం అనే విధంగా తీసుకొచ్చారు. ఒకవేళ తను నేను నాకు సపరేట్ గేమ్ అడిగినా సరే మమ్మీ ఏం చేశారంటే నేను అడిగినవి 2 తెచ్చారు, తిని అడిగినవి కూడా 2 తెచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు వేరే నచ్చుతుంది, మా చెల్లికి వేరే నచ్చుతుంది. ఆ హాబీస్ ఉన్నాయి మళ్ళీ. ఒక్కొక్కసారి మాకు నచ్చినవి ఒకటే ఉంటాయి. మేము షాపింగ్ వెళ్ళామంటే ఇంకా అక్కడ మాకు టార్చరే, ఎందుకంటే నచ్చినవి ఏమి తీసుకోలేదు. నచ్చింది చాలా అంటే యూనిక్ గా ఇష్టపడతాం అనమాట, అదేమో ఒక్కటే ఉంటది. మా ఇద్దరికి మేము తీసుకోలేము. మరి అప్పుడు ఏంటి? పోనీ అట్లీస్ట్ అక్కడ 2 ఉన్నాయంటే మేము తీసుకుంటాం. ఒకటి తీసుకున్నా సరే వేస్ట్ కదా, ఎందుకంటే అది మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కలిసి వెళ్తాము అండ్ వేసుకున్నా కలిసే వేసుకుంటాం, సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటాం. సో అనుకుంటాం నచ్చిన ఐ మీన్ అక్కడ మాత్రం ఇద్దరికి ఇంకా నచ్చింది అన్నా సరే ఇంక తప్పదు సర్లే లైట్ అంటే ఓకే అది మంది కాదు అని ఒకలాంటిది దొరికింది అంటే అదృష్టం అన్నట్టు తీసుకుని రావాలి షాపింగ్. మొత్తం మమ్మీ అయితే ఆ ఒక్కటి దొరికే వరకు మొత్తం షాప్ అంతా చుట్టించేస్తుంది. ఇక్కడ లేకపోతే వేరే బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు ఇంకా అప్పటికి లేదు అంటే అప్పుడు మమ్మీ. కానీ మా ఇద్దరికి అది నచ్చిందంటే మమ్మీ అది తీసుకొని వచ్చేలాగే చేస్తారు ఎలా అయినా. లాస్ట్ లేకపోతే ఇంకేం చేయలేము. సూపర్ ఫ్యామిలీ. మీరు ఇక్కడ ఇంత యాక్టివ్ ఉన్నారు, మరి సోషల్ మీడియాలోకి రావాలని ఎందుకు అనిపించింది? అది కూడా మా మమ్మీకి ఇష్టం. అమ్మనే? ఓకే. అంటే నార్మల్ గా స్టార్టింగ్ లో నేను ఒక డబ్ స్మాష్ చేసాను అనుకుంటా. డబ్ స్మాష్ టిక్ టాక్ అక్కడ నుంచే కదా? అక్కడ నుంచి 10th లో ఉన్నప్పుడు కదా నువ్వు? 10th లో ఉన్నప్పుడు, 10th అయిపోయింది అనుకుంటా స్టార్టింగ్, అదే ఎండింగ్ లో ఉన్నప్పుడు అనుకుంటా వీడియో చేసి మమ్మీకి చూపించింది. లైక్ మమ్మీ చూడు బాగుందా అని. అప్పుడు మరి ప్రియాంక చేసేది కాదు, ఓన్లీ నేనే చేశాను. ఒక 2 to 3 వీడియోస్ కదా చేశాను అనుకుంటా. అప్పుడు మమ్మీ అన్నారు చాలా బాగా చేస్తున్నావు కదా. యాక్చువల్లీ మమ్మీకి యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే, అమ్మకున్న యాక్టింగ్ స్కిల్స్ మీకు వచ్చాయి. ఎలాగో నేను చేయలేకపోయాను కదా, సో మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చెయ్యండి, మీలో టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మీరు యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి నేను చేస్తే మా చెల్లి ఏమో నేను అట్లా చేయాలి అని చెప్పేసి అప్పుడు ప్రియాంక డిసైడ్. నాకు అప్పుడు అంటే మాకేం చేసినా నాకు అది చేయాలి అనిపించేది. సో నేను కూడా తిని చూసి నాకు అప్పుడు అసలు వాళ్ళ స్టెప్స్ చేయడమే కాదు, బ్లడ్ గ్రూప్ అంతా ఒకటే కదా, ఆ రక్తం అలాంటిది. సో దీన్ని చూసి నేను చేశాను. ఆ తర్వాత నుంచి ఇంకేంటే కలిసి ఇంటర్ వరకు ప్రియాంక ఎక్కువ ఫోన్ యూజ్ చేసేది కాదు. నేను నాకు మటుకు ముందు నుంచి ఫోన్ నాకు కావాలా. నేను డిమాండింగ్ చాలా, నేను అస్సలు డిమాండింగ్ కాదు అస్సలు. ఇక్కడ ఇంటర్ లో కూడా ఫోన్ కొన్నప్పుడు యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు అన్నారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ కొంటాము, ఎవరు రిజల్ట్స్ వచ్చాక ఫోన్ కొంటావు. అయితే నేను తినని చెప్పేసి నేను 2 days ఫుడ్ తినలేదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చాలా. నాకు ఫోన్ ఇప్పుడే కొంటలేదు అని చెప్పి నేను ఏదైనా కావాలంటే నాకు అది చేసే వరకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రియాంక అస్సలు అలా కాదు, లేదా మమ్మీ పర్లేదు మమ్మీ వద్దులే అని చెప్పేసి నేను కామ్ అయిపోయేది అనమాట. నేను బయట వాళ్ళ దగ్గర అస్సలు డిమాండ్ చేయలేదు. బయట వాళ్ళు ఏమైనా అన్నారంటే అది
చాలా జరిగినా సరే నేను ఇంటికి వచ్చి ఏడ్చుకుని వచ్చేస్తాను అనమాట. ఒకవేళ తిట్టిస్తున్నా సరే వాళ్ళకి ఏమందు, జస్ట్ సైలెంట్ గా ఇలా ఇంటికి వచ్చేసి వాళ్ళకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది అంతే. అంటారు ఇంట్లో పులి బయట పిల్లి అని చెప్పి. సో అలా ఫోన్ కోసం కూడా చాలా గొడవ చేస్తే అప్పుడు నాకు ఇచ్చారు. మా చెల్లికి ఇంటర్ రిజల్ట్స్ వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నప్పుడు మా చెల్లికి ఫోన్ కొన్నారు. నాకైతే 10th అవ్వగానే ఫోన్. నెక్స్ట్ అంటే 10th రిజల్ట్స్ ఎలా ఎగ్జామ్స్ అయిన వెంటనే రిజల్ట్స్ వరకు నేను వెయిట్ చేయలేదు. నాకు కొనస్తలేదు. అంటే 10th లో అంటారు కదా రిజల్ట్ బాగా వస్తేనే ఫోన్ కొంటాం, నీకు నచ్చింది చేస్తామని. సో మా ఇంట్లో కూడా అదే పొజిషన్. అంటే నీకు ఎలా వస్తుందో దాన్ని బట్టి చూసి అంటే ఫోన్ ఆ రిజల్ట్స్ బట్టి నీకు ఎంత కాస్ట్ మొబైల్ కావాలో ఆ టైప్ లో కొంటా అని. ఇంకోటి అన్నారు వెయిట్ చేస్తే నీ రిజల్ట్స్ బాగా వచ్చి వెయిట్ చేస్తావు అనుకో నీకు ఇంకా మంచిది కొంటాను. మా డాడీ అయితే డెఫినెట్లీ పెట్టారు అన్నమాట చిన్న చిన్న ఛాలెంజెస్. నేను విన్నాను, నువ్వు నాకు పెద్దగా ఎక్కువ కొనకపోయినా పర్లేదు, నాకు ఇప్పుడంటే అది ఇప్పుడే ఇచ్చే అని చెప్పి మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఇలా చేశాను మమ్మీ అసలు నేను ఏడుస్తూ అసలు చూడలేదు. మమ్మీ సపోర్ట్ కానీ డాడీనే ఇష్టం నాకా? మమ్మీ డాడీ. మీకు డాడీ? డాడీ. మరి ఆ రోజు డాడీకి ప్లేట్ లో ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? తినే మీరే. కుకింగ్ నేను చేస్తాను. ఓకే, మీకు కుకింగ్ వచ్చు, మీకు రాదా? తినేవి అన్ని వేరే ఇంట్రెస్ట్. అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి మీకు? నాకు కుకింగ్ అవన్నీ అంటే నచ్చదు పెద్దగా. నేను చేసిన పాస్తా లేదంటే కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇలాంటివి చేస్తాను. డైలీ తినేవి కాదు, ఎప్పుడైనా స్పెషల్ చేస్తాను. అది కూడా యాక్చువల్ కుకింగ్ అంత నచ్చదు మా చెల్లికి. ఇంట్లో అంటే ఇల్లు నీట్ గా డెకోర్ చేయడం లాంటివన్నీ తినికి ఇష్టం. అలాంటివి నాకు అస్సలు రావు. నాకు మూల కుకింగ్ ఒకటే ఇష్టం అన్నమాట. తను ముందే చెప్పింది కదా, నేను 3 బాగా చదివితే ఆ 3 ఈమె ఫెయిల్ అవుతుంది, ఆ 3 ఇక్కడ ఇలా కవర్ చేసుకుంటాం. ఇంట్లో కూడా లైఫ్ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. మమ్మీకి అన్ని ఉంటాయి, ఎందుకంటే కొన్ని తిన్ను బాగా చేస్తే కొన్నిట్లో నేను బాగా చేస్తాను. ఓకే, మరి ఇంత అండర్స్టాండింగ్, ఇంత యూనిక్నెస్, మీ స్ట్రెంగ్త్ నాకు అనిపిస్తుంది కదా. మరి మీ విషయంలో నేను ఒకటి చూసిన, అంటే లైక్ మీ రిలేషన్ లో ఒక చిన్న ఇష్యూ వచ్చి బ్రేకప్ అయింది. ఏంటది? చెప్పకూడదంటే he cheated on me and then మా ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు పెట్టడానికి ట్రై. థర్డ్ పర్సన్ లాగా ఇంకా కొంచెం అండ్ ఐ డోంట్ వాంట్, అంటే నాకు ఇంకా ఫ్యూచర్ లో వచ్చే పర్సన్ ఇంపార్టెంట్ తినే ఇంపార్టెంట్ నేను తినే అంటాను. అది ఆబ్వియస్లీ తనే, మీరు వద్దన్న ఇట్లా ఎత్తుకొని పోతుంది. తిన లైఫ్ లో ఉన్న పర్సన్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, తిని కూడా నేనే అంటది. ఓకే, ఫస్ట్ నేనైతే ఒక మ్యారేజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ వేరే ఉంటది. మ్యారేజ్ ఫ్యామిలీ ప్రియాంక, మ్యారేజ్ అయినా సరే నేను నాకు తిని మ్యారేజ్ ఉండాలి. చూస్తున్నాడు ఫ్యూచర్ హస్బెండ్. ఓకే, నోటెడ్ పాయింట్. సో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికైనా సరే ఆర్ ఇంకేమైనా చేసినా నాకు అలాంటి పర్సన్ నేను వద్దు అని అనుకున్నాను. సో ముందుగానే ఇది నేను ఎప్పుడు చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను, మా ఇద్దరి మధ్య గొడవ పెట్టిన పర్సన్ మా లైఫ్ లో ఉండకూడదు. సేమ్ మా ఇద్దరి మధ్య ఒక స్టిక్ లా ఎవ్వరు, అమ్మాయి అవని అబ్బాయి అవని ఎవరైనా సరే మమ్మీ మాకు ఇది ఫస్ట్ నుంచి నేర్పించారు. మీరిద్దరు తర్వాతే ఎవరైనా అంతే. మీ ఇద్దరు మధ్య ఎవరు వచ్చంటే మీరు వాళ్ళని సైడ్ చేసేయండి, కానీ మీరిద్దరు ఎప్పుడు కాదు. సాంగ్ ఉంటుంది కదా, రెండై తిరిగే రూపం ఒకటే అని. సో అదే మీరిద్దరు. సో అలాగే. ఓకే, మరి అది బ్రేకప్ అయిన సిచ్యువేషన్ లో కొంచెం ఎమోషన్ అయిపోయింటారు కదా, మరి ఎలా కమ్బ్యాక్ అయ్యారు? ప్రియాంక చాలా స్ట్రాంగ్. చాలా అంటే మేము మా ఇంట్లోని మమ్మీ చాలా ఏడ్చారు అసలు. ఓ, ఇంట్లో అందరికి తెలుసు? ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే తెలుసు, మా ఇంట్లోనే తెలుసు. యాక్చువల్లీ మరి అంత బాగుండి ఎందుకు ఎక్కడ మిస్లీడ్ చేసుకున్నారు? లాంగ్ డిస్టెన్స్ మాది, లైక్ ఓకే ఇక్కడ కాదండి, దాన్ని వేరే దగ్గర కాకినాడ. సో ఇంకా పర్లేదు, లాంగ్ డిస్టెన్స్ అని కాదు, పర్సన్ చీట్ చేయాలి అన్నప్పుడు ఇంకెవ్వరు ఏం చేయలేరు. అవును. నాకు ఎలా ఉంటేనే నా పర్సన్, నేను కొన్ని క్వాలిటీస్ అనుకుంటాం కదా, హీ షుడ్ నెవర్ లై అండ్ ఎప్పుడు చీట్ ఇలాంటివన్నీ ఉండకూడదు కదా. ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఏం చేసినా ఫేస్ టు ఫేస్ చెప్పాలి, ఇగో ఇలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉన్నాను చెప్తే అది మనమే డిపెండ్ ఉంటుంది, మనం వాళ్ళని ఫర్గివ్ చేయాలా లేదా అనేది. ఇఫ్ నాకు తను చెప్పేసి ఉంటే నేనైతే పిచ్చ లైట్, ఓకే తను చెప్పాడు కాబట్టి మనం ఫర్గివ్ చేయాలి. వేరే వాళ్ళు తెలిసే కన్నా వాళ్ళు చెప్పారు అనుకోండి, ఓకే మనకు ఫర్గివ్ చేయాలన్నా సరే మిస్టేక్స్ అనేవి కామన్, ఎవరిదైనా మిస్టేక్ చేయకుండా అయితే మనిషి అంటే మిస్టేక్ చేస్తాం. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, తప్పులు ఎవరైనా చేస్తారు, బట్ ఆ తప్పుని ఒప్పుకునే పర్సన్ ఉంటే వీ కెన్ యాక్సెప్ట్. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే నేను అనుకున్న దాని ఏమంటారు, ఇమాజినరీ బాయ్ ఫ్రెండ్ కాదు, ఇమాజినరీ బాయ్ ఫ్రెండ్ అంట. చూడండి అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ కి తను ముందుగానే ఎలాగో లేడు కాబట్టి అలా చీట్ చేశాడు, ఇంకా ఓకే. బట్ చాలా ఏడ్చింది,
మమ్మీ చాలా ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్. Yeah. అంటే మీ హార్ట్ లో ప్లేస్ రావాలన్నా కష్టమే, కానీ అప్పటికి పోయినా మా కష్టమే. సిస్టర్ అయితే చాలా అంటే చాలా ఏమంటారు స్ట్రాంగ్. ఓ స్ట్రాంగ్ అంబుజా సిమెంట్. ఎందుకంటే తిన ప్లేస్ లో నేను అసలు తట్టుకోలేను అసలు అలాంటి సిచ్యువేషన్. ఎంత మనకి నాకు ఎవరికి బయట నేను కావాలనుకున్నా- వీక్ అని కనిపించకూడదు, అండ్ నేను వీక్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు ఎవరి దగ్గర, అంటే ఎవరి కోసం కూడా. అందుకేనా జిమ్ వెళ్తున్నారు? జిమ్, అందుకే మా చెల్లి జిమ్. ఓకే నా ఈసారి ఎవరు నేను అంటే కొట్టేస్తాను ఇంకా. వద్దు వద్దు, దెబ్బలు తగిలితే మేము బాధపడతాం. నన్ను హర్ట్ చేస్తే వద్దు అంటే మీరు హర్ట్ చేసినా వాళ్ళు బాధపడతారుగా. ఓకే, మరి మీ రిలేషన్ ఏంటి? ఇట్స్ గుడ్. తెలిసిందే ఇక చెప్పొచ్చుగా. హెల్దీ. ఓకే, హెల్దీ కాదు. ఓకే, మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు రిలేషన్ లో? మీరే. నేను నా వాళ్ళు అందుకే కదా మా సిస్టర్ మా చెల్లిది అలా అయిన తర్వాత మమ్మీ ఫుల్ గా నాకేసారు. ఇన్ని చూసి చెల్లి లవ్ చేసింది, నీ వల్లే అంత అయింది. మా చెల్లి కానీ మా తమ్ముడు కానీ ఇంత మిస్టేక్ చేసినా వెంటనే ఇంకా ఇలా మమ్మీ తిరిగేసి ఎంత నన్ను సపోర్ట్ చేసినా సరే నీ వల్లే, ఇంటికి పెద్ద బాగుంటాయి అన్ని బాగుంటాయి, నువ్వే. అప్పుడు నీ డైలాగ్ వేయచ్చు కదా, అమ్మ నువ్వు నాకన్నా పెద్ద అని. మమ్మీ డాడీ కూడా లవ్ మ్యారేజ్. ఓ మై గాడ్. తిని చూసి కాదు, మనకి ఉంటాయి కదా ఓన్ డిసిషన్స్. నేను అన్నాను మమ్మీ అది ఎవరి డిసిషన్ వాళ్ళది, ఎప్పుడు ఒకరిని చూసి ఎవ్వరు కూడా అది అయ్యారంటే అది రాంగ్ స్టెప్ కి వెళ్తుంది కదా మమ్మీ, అది నాన్న చూసి కాదు, ప్రియాంకకి అది తన పర్సనల్ డిసిజన్ అని చెప్పేసి అక్కడికి అలా సాల్వ్ ఎంత సాల్వ్ చేసినా మమ్మీ నన్నే బ్లేమ్ చేశారు టోటల్. మీ రిలేషన్ తేజ కదా, మరి ఏంటి ఎలా అసలు ఏంటి అంటే ఎట్లా పరిచయం అయ్యారు, ఎలా రిలేషన్ లో? అంటే ఫ్రెండ్ ఇప్పుడు తిని వచ్చారు కదా మా అమ్మాయి, అదే మా మావయ్య వాళ్ళ కొడుకు, సో వాళ్ళకి ఫ్రెండ్ అన్నమాట. సో అలా ఫ్యామిలీ ఫ్రెండ్, అలా పరిచయం అయ్యి అలా అలా చిన్నప్పటి నుంచి తెలుసు కదా, లైక్ ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి. నాకు చాలా డీసెంట్ గా అమాయకుల్లా కనిపిస్తాడు తేజ. కనిపించిన వాళ్ళందరూ అలా అమాయకులు ఉండరు, బయటికి రియాక్ట్ అవుతున్న వాళ్ళే ఇన్నోసెంట్. వినండి, అంతే. ఎప్పుడైనా సరే బయటికి ఓపెన్ గా ఉన్న వాళ్ళు రియల్. అంటే ఏంటి తేజ అంత మాట అలా కాదు, అందరూ అనుకుంటారు చూడండి, మీరు ఎప్పుడు చెప్పారు ఇన్నోసెంట్ గా కనిపిస్తారు చాలా అని చెప్పి. కనిపించే వాళ్ళందరూ ఇన్నోసెంట్ కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్? 3 years. 3 years దాటిపోయింది. ఓకే, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? 6 years నుంచి తెలుసు నాకు. 6 years నుంచి తెలుసు. తేజకి 6 years నుంచి ప్రియా అంటే ఇష్టం, ప్రియా 3 years తను యాక్సెప్ట్ చేసింది. ఓ 6 years నుంచి, అంటే బాగా నీట్ గా ఫిల్టర్ చేసి ప్యూర్ వాటర్ ని తీసుకొచ్చారు. ప్యూర్ వాటర్, నేను ప్యూర్ వాటర్. అదే మీరే కదా ఫిల్టర్ చేసింది. ఓకే, బట్ మీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉంటారు కదా. ఇప్పుడు వైజాగ్ ట్విన్స్ ఒక అకౌంట్ ఉంటుంది, మీ పేరు మీద ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి. మరి అంటే మీకు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఎవరిది వాళ్ళకి వస్తుంటుంది కదా. ఏమన్నా మీకు అప్పుడప్పుడు ఇగో హర్ట్ అవుతుంటుందా? నిన్నే ఎక్కువ పొగుడుతారు, నిన్నే ఎక్కువ పొగుడుతారు? ఎద్దులే కాదు, ఇప్పుడు నార్మల్ గా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళు గ్రో అవుతున్నారంటే హ్యాపీ, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళైనా గ్రో అవుతున్నారు కదా అనేది ఒకటి. ఐ మీన్ సెల్ఫిష్ గానీ ఈగో అలాంటివి లేవు. అందరూ మా ఇద్దరితో అస్సలు ఇంక ఉండదు. మేము వేరే వాళ్ళ కోసం ఎప్పుడు అలా ఆలోచించినప్పుడు మా ఇద్దరి మధ్య అయితే అసలు ఉండదు. ఎవరైనా చిన్న మాట అంటే ఫీల్ అయిపోతాను, నేను తిన్న మాట అంటే నాకు ఇంకా ఏడుపు వచ్చి కమెంట్లు పెట్టేస్తుంది. నాకు ఎవరైనా మేబీ ఎవరైనా రాంగ్ గా పెట్టనుకో తిని రిప్లై చేస్తుంది. అప్పుడప్పుడు చాలా రేర్ గా అవుతుంది ప్రియాంక, యాక్చువల్లీ ఎక్కువ పట్టించుకోదు. బట్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఇచ్చంటే మనం రియాక్ట్ అవ్వకపోతే కరెక్ట్ కాదు. అప్పుడు ఆ టైంలో మనం రియాక్ట్ అవ్వాలి. సో ఆ టైంలో నేను నార్మల్గా అయితే ఎక్కువ రియాక్ట్ అవ్వను. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అనిపించేది, తర్వాత స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తే ఫీల్ అయ్యేవాళ్ళమి. బట్ అలా ఓకే, బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి మనకి నెగిటివ్ గానే కామెంట్స్. టిక్టాక్ ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఉండేవి, బ్యాడ్ కామెంట్స్ అసలు. ఓకే, మరి చిన్నగా యూట్యూబ్ లోకి వచ్చారు, 5,50,000 సబ్స్క్రైబర్స్ ని పొందారు. సో ఇది అంత ఈజీ థింగ్ కాదు. యూట్యూబ్ లో షార్ట్స్ చేసి ఈ మధ్య ఎక్కువ ఫాలోవర్స్ ని తెచ్చుకునే వాళ్ళని చూస్తున్నాం. బట్ ఫుల్ లెంత్ వీడియోస్ చేసి ఇంత కంటెంట్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. మరి యూట్యూబ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? స్టార్టింగ్ వేరే వాళ్ళు ఉండేవారు హ్యాండిల్ చేయడానికి, ఇప్పుడు మేమే. యూట్యూబ్ కూడా మేము యాక్చువల్లీ చేయాలి అని థాట్ లేదు. యూట్యూబ్ కూడా మమ్మీకే ఇష్టం, మీరు యూట్యూబ్ చేయొచ్చు కదా అని. మమ్మీ ఐ గెస్ 2 years 1.5 year వరకు పుష్ చేశారు, చేయండి మేము చేయలే. మాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలేదు యూట్యూబ్ చేయాలి అని. వీడియోస్ చేయాలి కానీ మాకు ఇలా చేయాలి అది ఏం కాదు. మాకు యాక్చువల్ టిక్టాక్ ఇష్టం ఉండేది. టిక్టాక్ తీసిన తర్వాత మమ్మీ అనుకున్నారేమో వీళ్ళు వీడియోస్ అంటే, మాకు వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా,
టిక్టాక్ TikTok తీసేస్తే చాలా చాలా బాధపడిపోతాము. కొంచెం- టిక్ టాక్ అంటే వన్ థింగ్, అక్కడ ఒక మ్యూజిక్ కి మీరు ప్లే చేస్తారు, Yeah, బట్ ఇక్కడ మీ వాయిస్, మీ వే ఆఫ్ లివింగ్ ఇవన్నీ అందరికి చూపిస్తారు కదా. మమ్మీ అనుకున్నారు అమ్మో తీసేసారు వీళ్ళు. ఫస్ట్ టిక్టాక్ లో కూడా మధ్యకి ఇండివిజువల్ అకౌంట్స్ ఉండేవి, Hmm. ఇద్దరు కలిసి పెట్టుకోలేదు. ఆ ఇండివిజువలే Individual లోనే కలిసి డిఫరెంట్ వేరే వేరే చేసాను అనమాట. ఓకే, ఇండివిజువల్ కూడా మా ఇద్దరికి బాగానే ఎక్కువ రీచ్ వచ్చింది. దాని తర్వాత మమ్మీ అనేది ఎప్పుడు ఇండివిజువల్ కాకుండా కలిసి చేయండి, కలిసి చేస్తే బాగుంటుంది, మీ ఇద్దరిని చూస్తే ఇంకా అది ఇంకా బాగుంటది కదా అని చెప్పి కలిసి చేయమంటే కలిసి జస్ట్ మేము అది పెట్టగానే చాలా ఎక్కువ మాకు రెస్పాన్స్ వచ్చింది అనమాట. అయినా ఎక్కువ చేసాం కాదు కలిసి. ఓకే, అంటే కలిసి అంటే ఆ అకౌంట్ లో చేసింది కాదు, నా అకౌంట్ లో కలిసి చేసింది, అందులో తన అకౌంట్ లో చేసింది కానీ మేము కలిసి ఉన్నాం. బట్ అయినా సరే అందులో మాకు 999 అనుకుంటా కదా, అంటే 1 నియర్ టు మిలియన్ మిలియన్ జస్ట్ అలా నియర్ టు మిలియన్ వచ్చింది చక్. కదా. వెళ్ళిపోయింది. మాకు అదే ఒకటి ఉండిపోయింది అనమాట. వన్ అయిపోయినా ఆ బాగుంది. సాటిస్ఫాక్షన్ యూట్యూబ్ వస్తుందిలేండి, ఏం షార్ట్స్ చేసినా ఫుల్ లెంత్ వీడియోస్ చేసినా కానీ స్లోగా. మాకు ఐ మీన్ టిక్టాక్ లో కానీ యూట్యూబ్ లో కానీ, టిక్టాక్ లో అయితే నాకు తెలిసినంత వరకు అసలు మాకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే అప్పుడు ఏమో ఇప్పుడే కొంచెం ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ ఉంటున్నాయేమో, కానీ అప్పుడైతే చాలా ఎక్కువ పాజిటివే ఉండేవి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా తక్కువే. అండ్ ఇప్పుడు అమ్మ నాన్న ఇన్స్టాలోనే నాకు ఎక్కువ అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని. అది ఇన్స్టా అంటే ఓకే అండి, చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు యూసేజ్ కూడా. అండ్ మీరిద్దరు ఇప్పుడు అంటే మీరు చేసే కంటెంట్స్ వల్ల ఇంట్లో కూడా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కదా, మీ అమ్మాయి బాగా చేస్తుంది, నువ్వు వీడియోలో కనిపించావు, నేను చూసాను, ఇట్లా నాన్ననో అమ్మనో చెప్తుంటారు వచ్చి. మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరునే ఇద్దరికి అది ఇష్టం. చాలా ఒక్కొక్కసారి మమ్మీ అంటారు అంటే అలా ఎవరైనా చెప్తూ ఉంటే ఐ ఫీల్ సో ప్రౌడ్, చాలా బాగుంటుంది నాన్న, చాలా మా డాడీకి మేము టీవీ షోస్ లోకి వెళ్ళమన్నమాట. ఇంకా మా డాడీకి యాక్చువల్లీ ముందు మా డాడీ అసలు వీడియోస్ వద్దు, అమ్మాయిలు చేస్తే బాగోదు, కరెక్ట్ కాదు అనే థాట్ లో ఉండే. మా డాడీకి ఫస్ట్ మా డాడీ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ యాక్చువల్లీ ఎవ్వరు వీడియోస్ కి సపోర్ట్ చేయలేదు, ఒక్క మమ్మీ తప్ప. ఇప్పుడు మాత్రం వీడియో అంటేనే వచ్చి కూర్చుంటారు. అంటే ఓకే తప్పు కాదు అని తెలుసు. తర్వాత ఇప్పుడు ఎంకరేజ్ చేశారు. ముందైతే స్టార్టింగ్ లో అయితే అలా స్టార్టింగ్ లో ఒక వీడియోస్ చేస్తున్నానంటే కరెక్ట్ కాదు అని అనేవారు, ఎందుకంటే తెలియదు. బట్ మమ్మీకి అయితే కాదు, మమ్మీ అయితే చెయ్యండి పల్లెల్లో అంటే డాడీ తప్పు మనం చెయ్యట్లేదు. ఒక మమ్మీ అయితే ఓకే ఈ జనరేషన్ మమ్మీ అనమాట, ఫుల్ ఓకే. మమ్మీని గాల్లోకి ఎత్తేస్తుంది. తర్వాత మేము టీవీ షోస్ లోకి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, డాడీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ అందరూ ఓకే నీ కూతుర్లే కదా వాళ్ళు ఆ షోలోకి వచ్చారు అని చెప్పి ఎలా అన్నప్పటికీ మా డాడీకి ఇంకా ఓకే ఓకే ఇది బాగానే వెళ్తుంది, బాగా అర్థం చేసుకుంటున్నారు, ఇట్స్ రైట్ వే, వీళ్ళు కరెక్ట్ వేలోనే ఉన్నారు అని చెప్పి అప్పుడు మా డాడీ అది రికాగ్నైజ్ అయ్యి తెలుసుకొని అండ్ అప్పటి నుంచి సపోర్ట్ డాడీ ఫుల్ సపోర్ట్ మా డాడీ కూడా. ఇప్పుడు అండ్ బేసిక్ ఎప్పుడన్నా ఆట పట్టిస్తుంటారు ఎవరన్నా, అంటే ఇప్పుడు మీరు కలవాల్సిన వ్యక్తిని మీరు కలిసి లైక్ ఫ్రెండ్స్ అయినా ఎవరినన్నా ఇంట్లో వాళ్ళని అట్లా ఫ్రెండ్స్ కి అయితే ఒక్కొక్కసారి వేస్తారా, హెడ్ షాట్ కొట్టారా ఎప్పుడన్నా? కనిపెట్టలేదు కూడా. ఓకే, అంటే ఏం చేశారు అంటే ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి. ఫ్రెండ్ పేరు ఫస్ట్ టైం కలిసాం అనమాట. ఎప్పుడు తనకి ఆన్లైన్ లో ప్రియాంక మాట్లాడడం తప్ప నార్మల్ గా డాడీకి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం కలిసి ప్రియాంక అనింది నువ్వు వెళ్ళు చూద్దాం కనిపెడతాడో లేదా అని చెప్పేసి. సో నేను వెళ్ళి మాట్లాడితే ఆబ్వియస్లీ ప్రియాంక అనుకుని నాతో మాట్లాడేసి ఓకే తెలియలేదు. దాని తర్వాత అది ప్రియాంక తర్వాత కూడా నాకు తెలియలేదు యాక్చువల్లీ, కొంత టైం వరకు అయితే తెలుసు. ఫ్రెండ్స్ కి అయితే తేజ కూడా స్టార్టింగ్ లో నో ఐడియా, చచ్చిపోయింటాడు బిడ్డ. అంటే ప్రియాంకది ఎలా తెలుసుకుంటారు, ప్రియాంక ఒకసారి సీరియస్ లుక్స్ ఇస్తుంది, ఓకే సీరియస్ గా చూస్తుందంటే ఖచ్చితంగా ప్రియాంక అని చెప్పేసి. కోపం ఎక్కువ అంటే అప్పుడప్పుడు వస్తుందా కోపం? ఎప్పుడు ఉంటదా? ఎందుకంతా అంటే నచ్చరు దీనికి ఎవరు ఫాస్ట్ గా నచ్చరు. ఓకే కోపం ఎందుకు? కోపం అంటే అసలు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నట్టు ఉంటది. నేనైతే ఇంటర్వ్యూకి మాట్లాడుతున్నా మామూలుగా. తేజ అయితే స్టార్టింగ్ లో టార్చర్. తేజకి మా అక్క అంటే ఇష్టం. అప్పట్లో చిన్న పొసెసివ్నెస్ ఉంటుంది కదా. అప్పట్లో నన్ను మా అక్కను లాగేసుకుంటాడేమో నా దగ్గర నుంచి, మంచోళ్ళగా లేడు ఈడు. తేజ మీద ప్రియాంక అస్సలు గుడ్ ఒపీనియన్ ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్ బైక్ డ్రైవ్ చేస్తాడు. మా చెల్లికి అస్సలు డ్రైవింగ్ ఫాస్ట్, నాకు నచ్చదు, మా ఇద్దరు చాలా స్లో. ఓకే 35-40 అంతకన్నా స్పీడ్ వెళ్ళకూడదు. అక్కడ ఎగ్జామ్ మిస్ అయిపోయినా పర్లేదు, మూవీ అయిపోతున్నా పర్లేదు, ట్రైన్ వెళ్ళిపోయినా పర్లేదు, కానీ మేము మటుకు ప్రశాంతంగానే వెళ్ళాలి, ఎందుకంటే మాకు అంత భయం. సో అప్పుడు ఒకసారి అలాగే బైక్ లో ఐ మీన్ మమ్మల్ని ఒక ఎక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి డ్రాప్ చేయడానికి, అప్పుడు ఇంకా స్టార్టింగ్ రిలేషన్షిప్ అనమాట. ముందు నుంచి తెలుసు కానీ ముందు నుంచి తెలిసిన ప్రియాంక మాట్లాడేది కాదు. అంటే కానీ ఇప్పుడు రిలేషన్స్ అన్నారు కదా,
సో మీరైనా ఎప్పుడైనా రిలేషన్లోకి వెళ్తున్నారంటే మీకు నచ్చి అంత కంఫర్ట్ అయ్యాక ఇంట్లో చెప్తారా, ముందే చెప్పేస్తారా? ఫస్ట్ ఇంట్లో తర్వాతే, ఆ, లేకపోతే ఎందుకు రిస్క్? ఓకే. ఎందుకంటే అంత సపోర్ట్ చేసినప్పుడు మనం అవును. చీట్ చేయకూడదు. మళ్ళీ లాస్ట్ లోని మా ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పడం అక్కడ అంతా కూడా రాంగ్ చేసినట్టు అవుతుంది, మా పేరెంట్స్ కూడా రాంగ్. ఇద్దరిలో చేయకూడదు కాబట్టి నేను తేజ నాకు ప్రపోజ్ చేసిన వెంటనే నేను చెప్పాను ఆ. మా ఇంట్లో ఒప్పుకుని మీ ఇంట్లో ఒప్పుకున్నాకే ఫర్దర్ గా మూవ్ అవుదాం. అండ్ నాట్ నో ఇంట్లో ఒకవేళ చెప్పుకోకుండా ఇంట్లో చెప్పకుండా మన ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఒకవేళ తర్వాత ఇంట్లో ఒప్పుకోలేదు అంటే మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నాకు నువ్వు వద్దు అని చెప్తే అది అస్సలు కరెక్ట్ కాదు. ఓకే. సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిన్సిపల్స్, మీ ఓకేనా ఎథిక్స్ కాదా. మీకు ఉన్నాయి. ఉన్నాయి. ఏది చేసినా మన సైడ్ తప్పు ఉండకూడదు. ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టుకోవడం మా పేరెంట్స్ మేము అస్సలు బాధ పెట్టాం అస్సలు. ఓకే. సో బాగా రూమ్ చేస్తుంటారా, ఇంట్లోనే ఉంటారా ఎక్కువ? నాకు బయటకు వెళ్ళడం ఇష్టం, ఆ. తినికి ఇంట్లో మీకు ఇంట్లో చచ్చిపోయారు కదండి ఇక్కడ. మరి ఎట్లా పరిస్థితి? మమ్మీ తిని ఉంటే గానీ నన్ను బయట పంపించదు. అవును. సో నేను కూడా తిని ఉండాలనే అనుకుంటాను. మీరంటే ఇష్టం కాబట్టి చిన్నగా లేసి బ్యాగ్ వేసుకొచ్చుకుంటది. అంత లేదు, కాలు పట్టుకొని బతిమలాడినా లేగదు. బయటికి వెళ్ళాం అస్సలు. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎవరు లేపుకొని వచ్చారు? నేనే. ఇప్పటి నుంచి నాకు తెలిసి నేను 1 o'clock నుంచి లెగు ప్రియాంక రెడీ అవ్వన్నా ఐ గెస్ వచ్చి తను ఫాస్ట్ గా అడుగుతుంది. అప్పటి నుంచి 2 hours నుంచి మా చెల్లి రెడీ అవుతూనే ఇలా ఉంటుంది. 2 hours నుంచి ఇలా డ్రెస్ అంత వరకు ఇలా డ్రెస్ ని ఇలా నేను అలా కదా నేను పట్టు చేసుకుంటాను. ఫస్ట్ నుంచి అలా చదువుకున్నప్పుడు కూడా అంతే. మా చెల్లి అది ఒక 5 hours బిఫోర్ నుంచి చదివితే నేను అది 1 hour బిఫోరే చదువుతాను. ఓకే. నాకు అది 1 hour మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఫాస్ట్. మా చెల్లి రైటింగ్ లో ఎంత ఫాస్ట్, తిను మిగతా విషయాల్లో అంటే నేను ప్రాక్టికల్ గా ఫాస్ట్, నేను రిటర్నింగ్ లో ఫాస్ట్. ఓకే. ఓన్లీ రిటర్నింగ్ నార్మల్ విషయంలో చాలా స్లో. ఇప్పుడు కాలేజ్ ఎక్కడికి ఎలాంటి ఈవెంట్ కి వెళ్ళినా ముందుగా రెడీ ఫస్ట్ నేను లెగిసి తర్వాత మా అక్కని లేపుతాను. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ కాలేజ్ రెడీ అయినప్పుడు నేను లేపుతుంది. ఎందుకంటే నేను అంత తొందర 11 ఫస్ట్ లేవు. మీ లైఫ్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన డే ఏంటి? యాక్చువల్లీ చాలా ఉన్నాయి, బట్ ఇద్దరికి యూనిక్ గా. నాకైతే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే మా తమ్ముడు పుట్టింది. తమ్ముడు పుట్టినప్పుడు. ఓకే. ఇట్ వాజ్ అంటే మేమిద్దరు ఉన్నాము కానీ ఎలా ఉండేదంటే నేనైనా తినైనా ఒకటే నాకు తెలుసు. మాకు ఇంకా అంటే యాక్చువల్లీ నార్మల్ గా చెప్తారు కదా, ఇప్పుడు మమ్మీకి నార్మల్ గా చూసుకున్నా ఇద్దరు కింద లెక్క వస్తాం. కాకపోతే ఇక్కడ ముగ్గురు ఉన్నాం, 1+1 అయిపోయాం కాబట్టి అంటే మేము ఇద్దరు ఒకటి మాకంటే ఒకరు ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే తమ్ముడు కానీ నేను తిను ఒకటే. ఎదురు అంటే ఇప్పుడు అక్కోలు అంటే పెద్ద పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ అవుతాం కాబట్టి నాకు ఎలా ఉంటదంటే మా అన్నకన్నా ఒక చిన్నోళ్ళు ఎవరో ఒకరు ఉంటే బాగుంటది. తమ్ముడు ఉంటే ఇంకా బాగుంటది రాఖీ కట్టడానికి. మా మాట ఇంకోటి ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి మమ్మీ ఎక్కడ ఇంకా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఓకే మళ్ళీ గుండు అబ్బాయికి బాగా అక్కలు బాగుండాలి గుండు కొట్టించుకో. అండ్ అందరికి తమ్ముళ్ళు గానీ అక్కలు గానీ ఉండేవారు కానీ నేను తిను ఒకటే కదా. సో నాకు అనిపించింది అక్క కాదు చెల్లి కాదు ఇద్దరు ఒకటే కానీ మేము పిలుచుకుంటాం అంతే. అయితే మమ్మీ వాళ్ళకి వెళ్ళి అన్నాం మమ్మీ ఒక తమ్ముడో ఒక చెల్లో ఏదో ఒకటి కావాలి మమ్మీ, తమ్ముడో చెల్లి అనగానే మమ్మీ నేను బొమ్మ ఏంటి ఎలా అవుతుందని. బట్ ఇండియన్ మేము అనింది అయిపోయింది. ఓకే తమ్ముడు అయితే ఇంటికి వచ్చేసాడు. ఆ రోజు నేను మా అక్క మా తమ్ముడు అసలు మాకు మా తమ్ముడు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మా ఇద్దరు మాకు ఎంత ఇష్టమో మా తమ్ముడు ఇప్పుడు నేను తినంటే నాకెంత ఇష్టం, తినికి నేనంటే ఎంత ఇష్టం, ఆ రెండు మిక్స్ చేసి మా తమ్ముడు అంటే మరి అంత లవ్ ని ఎలా వేరు చేస్తున్నాడు? అందుకే అంత పెద్ద అయిపోతున్నాడు. అంత పెద్దగా అందుకే చాలా పెంకోడు చాలా చాలా ఇంట్లోనే అందరికన్నా ఎక్కువ అల్లరి వాడదే. అంటే గారాబం ఉంటుంది మళ్ళీ బయట కాదు, బయట సేమ్ నేను వాడు ఒక్కటే. ఇంట్లోనే పులి బయట పిల్లి, ఇది ఇంట్లో పిల్లి బయట పులి. బయటకు వస్తే పులి, బయట ఎవరైనా అంటే అసలు ఊరుకోదు, ఇచ్చేస్తుంది అసలు. ఎప్పుడన్నా జరిగాయా అలాంటి ఇన్సిడెంట్? ఎవరేమన్నా సరే వెంటనే నాకైతే ఎవరైనా సరే లైక్ వాళ్ళు ఇలా చెవులు చిన్నది వినిపించినా ఊరుకోను. నా ముందు నుంచి చెప్పడం కాదు, నా పక్క నుంచి చెప్పినా ఎలా చెప్పినా ఇంకా వదలదు ఊరుకోను. చెప్పినా సరే మా తమ్ముడు కూడా సేమ్ ఒకసారి అలాగే బస్సులో వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవడో ఇలా సంథింగ్ దేని వల్ల ఇలా కొట్టేస్తే మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది అనమాట. కట్ అయిపోయి ఇంటికి వచ్చి ఇప్పుడు అలా ఎలా కేర్లెస్ గా ఎవరైనా చేస్తారు నడుమే చూడదన్నా వదిలే చూడు వదిలే పులి ఇది కాదు పులి ఏం చేస్తున్నారు అంటున్నా. మేము అప్పుడు వాడు స్కూలింగ్ మా స్కూలింగ్ అయిపోయింది. ఊరుకోలేదు ఎవడు అసలు నేను ఒప్పుకొని నువ్వు మరే నడుస్తలేదు నడు గొడవడతామని
నేను మమ్మీ అంటే నాకు మమ్మీది వచ్చింది, మా డాడీ సైలెంట్ సేమ్. వీళ్ళ ముగ్గురు ఒకటి, నేను మమ్మీ ఒకటి. డాడీ కూడా సైలెంట్ కాదు, డాడీ కూడా కొంచెం ఫాదర్ సైలెంట్ అలా ఏం కాదు, ఇద్దరు ఒకటే, మమ్మీ డాడీ పార్ట్నర్స్. కాకపోతే నేను మమ్మీ ఎలాగనుకుంటే మనకి ఎదురోళ్ళ వైపు నుంచి మన కాదు, మన పక్క వాళ్ళకి ఏమన్నా నేను ఊరుకోను. నన్నే కాదు, నా పక్కన వాళ్ళు కూడా అసలు నేను నన్ను అంటే నేను అన్న కానీ పక్క వాళ్ళు అన్నా కూడా నేను అసలు ఇంటర్ఫియరెన్స్ అసలు ఎవరేమనుకున్నా అనుకుంటారు, ఏమి జరిగిపోవు కదా అని చెప్పి నేను ఇగ్నోర్ చేసి వదిలేస్తాను. నేను ఇగ్నోర్ చేయలేను. నేను ఇగ్నోర్ చేస్తాను. ఎవరు కరెంట్ వాళ్ళు అది బాధ్యులు వాళ్ళదే అంతే. ఇంకా నేను అలా కాదు, మాత్రం అలా అర్థం కావు, వేస్ట్ అని చెప్పి నేను ఆర్గ్యుమెంట్ చేయను. నాకు దగ్గరున్న పర్సన్స్ తప్ప బయట ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయను అస్సలు. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కదా, మీకు మోస్ట్ ఎమోషనల్ డే ఏంటి? నార్మల్ గా అయితే మా తాతయ్య చనిపోయినప్పుడు మనసులో అదే ఉంటుంది. అవునా? ఓకే, మీరు చెప్పాలా తను చెప్పింది? 2 seconds ఫాస్ట్ చెప్పండి. మా తాతయ్య చనిపోయినప్పుడే ఇంకా దానికన్నా సాడెస్ట్ మూమెంట్ అయితే ఇంకా లైఫ్ లో ప్రెసెంట్. ఓకే, ఎలాంటి బాండింగ్ ఉండేది తాతయ్యతో? చాలా చాలా బాగుంది. అంటే వాళ్ళకి ఇంకా మా తాత అంటే మా మమ్మీ వాళ్ళు మొత్తం 7 members, కానీ మా తాతకి మేము మాత్రమే ఇష్టం. అంటే అతని మెమరీ లాస్ట్ మర్చిపోయేవారు మొత్తం అంతా లాస్ట్ లో. అంటే కొంచెం గుర్తున్నా లేకపోయినా మా పేర్లు మటుకు అంటే అంత ఇష్టమే మా తాతయ్యకి మేమంటే. అంత ఇష్టం. ఇద్దరు ఒకటే సెన్స్ లో చెప్పారు, అప్ డౌన్ లేకుండా. సో ఆ సిచ్యువేషన్ మాకు చాలా అంటే ఇంకా మేము అయినా అప్పటికి ఎలా ఉంటుందంటే మాతోనే అంటే మనకి నచ్చే పర్సన్ ఒకవేళ ఇక్కడ లేకపోయినా మనతో ఉన్నారనే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ అంటే నార్మల్ గా గ్రాండ్ పేరెంట్స్ బాగా క్లోజ్ అన్నా సరే అది ఓన్లీ మా తాతయ్యతో. ఓకే, మేము ముగ్గురు, మా తమ్ముడు మేము ముగ్గురు కూడా ఓన్లీ మా మమ్మీ వాళ్ళ డాడీ అతను. ఈ సోషల్ మీడియాలో ఉన్నారు, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇవన్నీ ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు కదా ప్రొఫైల్స్ అన్ని. ఎవరైనా కొంచెం నెగిటివ్గా ప్రొవోక్ చేసినా ఏంటి నెగిటివ్ కామెంట్స్ ఇట్లాంటివి వస్తే? యాక్చువల్లీ ప్రెసెంట్ మేము అవి అంతగా చూడము, పట్టించుకోవట్లేదు. బట్ మా మమ్మీ మా ఇంట్లో రిలేటివ్స్ అవి అందరూ చూస్తూ ఉంటారు అనమాట. చూసి మేము ఫీల్ అవునా అవ్వకపోయినా వాళ్ళు ఏమనుకుంటుంటే మేము ఫీల్ అవుతామేమో, మేము బాధపడతామేమో అనుకుని మమ్మీ చూసి వాళ్ళని మామని తిట్టేస్తుంది, ఇలా పెట్టాడేంటి వాడు వేస్ట్ అంటే. మమ్మీ వాళ్ళకి మమ్మీ కానీ మమ్మీ అండ్ మా డాడీ ఏం చేస్తుంటే వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేసేస్తారు, మీరు ఎందుకు అలాగన్నారు, మీరు ఎందుకు ఎలాగన్నారు, వాళ్ళు ఒప్పుకోరు అనేది. బట్ మేము లైక్ వాళ్ళు అంటారు, మనం ఏం చేయలేం కదా. ఒకటి నేనేమనుకుంటుంటే ఈ విషయంలోని సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టే వాళ్ళకి మనకి బ్రెయిన్లో నెగిటివ్గా ఉంది, తప్పుగా ఉందంటే మనం చూసేది చేసేది కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకోటి మనకు ఒక పర్సన్ నచ్చలేదు అంటే మనం అది ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. నచ్చలేదు అంటే ఇంకా వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేసి నో యూజ్. సో అదే మేము లైట్ తీసుకు. ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళకి మనం అసలు కరెక్ట్ గా లేకపోయినా వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి మనలో ఇష్టం ఉంది కాబట్టి. అలానే ఎలా నెగిటివ్ ఒక 10% నెగిటివ్ వస్తుందేమో కానీ 90% పాజిటివ్ వస్తుంది కదా, అది చాలా. మీరు ఇద్దరిట్లో ఒకరికి బిగ్ బాస్ ఆఫర్ వస్తే ఎవరు పోతారు? నేను నిన్నే పంపిస్తాను. పంపిస్తుంది. ఎందుకు? మీకు ఇష్టమా ఎక్కువ? కాదు, నేను ఉండలేను. అర్థం కాలేదు. నేను వెళ్ళి అక్కడ ఉండలేను అసలు. బట్ ఇద్దరు విడిచిపెట్టి ఉండగలుగుతారా 100 days? కష్టం చాలా అసలు. నాకైతే కష్టమే, కానీ మా చెల్లి మేబీ షీల్ ట్రై అంటే నేను ప్రెసెంట్ అవ్వగలను. లేదు, నేను ప్రెసెంట్ న్యూ థింగ్స్ ఏమైనా ట్రై చేస్తున్నాను కాబట్టి మేబీ ఐ కెన్ డూ. కొంచెం డిప్రెషన్ లో వెళ్ళి బ్రేకప్ సీన్స్ అయ్యాయి కదా, అందుకే తను కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అంటే ఎన్ని మంత్స్ పట్టింది మీరు కంబ్యాక్ అవ్వడానికి? అంటే ఐ గెస్ నేను ఎప్పుడు అందులో బయటికి రాలేను, అందులోనే ఉంటది. కాకపోతే ఆ ఫీల్ ఉంటుంది, బట్ అందులో ఉండి కూడా నేను కొంచెం ఇలాంటివి ఉన్నాయి, ఇలాగా అన్ని మర్చిపోయి ఇది ఒక లెసన్ అంతే అదొకటిగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఏదైనా సరే మేబీ వచ్చినా సరే నేనైతే మా చెల్లినే పంపిస్తాను. నేనైతే బయటకు వెళ్ళను, అంటే అందులో నుంచి బయటకు రావాలని కూడా అనుకోవట్లేదు. అందులో ఉంటేనే కదా మనకు తెలుస్తుంది ఇలాంటివి అవుతూ ఉంటే. అండ్ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఆలోచించాలి. వేరే ఇంకా దగ్గర కూడా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నారు కదా, అంటే బేసిక్ గా అమ్మాయిలు అనేసరికి అబ్బాయిలు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు. మరి అది జరిగిన తర్వాత కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ వచ్చిండొచ్చు, మంచిగా ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అవి ఇంకెలాంటి మంచి వచ్చినా మా చెల్లె నెగిటివ్ గానే తీస్తుంది. నేను నెగిటివ్ గా తీయట్లేదు, నెగిటివ్ దానికి అసలు నచ్చట్లేదు. మేమన్నా ఒక పర్సన్ కరెక్ట్ గానే ఉన్నారు, మేబీ వై నాట్. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ రాంగ్ అని ప్రతి ఒక్కరు రాంగ్ ఉంటారు కదంటే మా సిస్టర్కి ఇంకా ఎగ్జాంపుల్ పర్ఫెక్టే, ఇంకా నాకు వద్దు, నేను ఇలానే
ట్రై చేశాను. ఇన్పర్ఫెక్షన్స్ ఉంటే తప్పులు ఉన్నా సరే ఓకే ఒప్పుకుంటే తప్పేం లేదు, పర్సన్ చేంజ్ అవుతాను ట్రై చేశాను కాబట్టి అలా ఉండదు. నేను ఎలా కావాలనుకుంటే నాకు అలా ఉంటే నేను కావాలి, నాకు వద్దు లేదంటే అని చెప్పి ఇంక తను మెంటలీ డిసైడ్ అయిపోయింది. ఇంకెవ్వరేం మేము ఎంత ఎవ్వరేం చెప్పినా నాకు వద్దు, నో నేను ఇంకా అసలు వద్దు ఇవేం వద్దని చెప్పి నేను ముందు నుంచి అలా అనుకున్నాను. సో నాకు అలాగే ఉంటేనే కావాలి, అందుకే నేను ఇప్పుడు అందులో ఉండగలుగుతున్నాను. ఓకే. సో ఇట్స్ అంటే అంటే ఐ కెన్ బి ఏమంటుందని లైక్ నేను ఓకే స్ట్రాంగ్గా ఉన్నాను అంటే దానికి రీజన్ అది కూడా అయి ఉండొచ్చు, అది కూడా ఉంది. నేను ముందుగానే ఇలా అనుకున్నాను ఇలాగే ఉండాలి ఒక పర్సన్ అని అనుకున్నాను కాబట్టి ఐ కెన్ బి అని. ఓకే. అమ్మాయిలు అంటే ఎక్కువగా పెట్స్ ఇష్టపడతారు కదా, మరి ఏంటి పెట్స్ కనిపించావు? ఎందుకు లేదు, ఉన్నాడు కుక్కీ. కుక్కీ నేను చూడలా. ఓ అవునా, నాకైతే యాక్చువల్ గా మా పెట్స్ అస్సలు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదు? నాకైతే అసలు ఇష్టం లేదు. మరి ఇంకొక పెట్ రాలేదా? ఇంకొక పెట్ రాలేదా? అంటే ఇద్దరు కొనాలి కదా కొంటే. నాకు భయం కదా. ఓకే. తినకు కూడా ఎందుకు తీసుకున్నాను, తేజ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎందుకు అదే టైం తిను కొంచెం డిప్రెషన్ వెళ్ళి ఇంకా ఆ సీన్ లో తినికి 2 years నుంచి అడుగుతున్నాను, ఎప్పటి నుంచి అడుగుతుంది. మరి ఎలా ఉంది కుక్కీ? ఓ సిజ్జు. యా. ఓకే. కుక్కీ కూడా పేరు ఎందుకు పెట్టింది అడగండి. ఎందుకు పెట్టావు? జంకుక్ BTS చెప్పాను కదా తన పేరు. సో వీడు ఇంత ఇష్టం ఎట్లా వచ్చింది? అంటే తనకు రానప్పుడు మీకు రావద్దు కదా, అంటే ఎట్లా ఇష్టం బట్ నాకు అంతా నేను ఈ రేంజ్ లో ఇష్టం ఉండదు, చూసి ఎంటర్టైన్ అయినా బాయ్. ఓకే, ఎందుకంటే ఉన్న పర్సన్ చాలే ఇంతమంది ఇష్టపడేంత అదే రోఫిక్ అలా ఏం కాదా. నేను నా పర్సనల్ వద్దు ఎవరైనా సరే నాకు వాళ్ళ పర్సన్ చాలా అనుకున్నాను. అబ్బా ఎందుకు మోస్ట్ హ్యాండ్సమ్ మనం తెచ్చుకొని పెట్టుకోలేం కదా. సో అందాన్ని చూడాలి, చూసే అందాలు కూడా ఉన్నాయి కదా. వైజాగ్ బీచ్ చూడండి. ఓకే. మరి మీ లైఫ్ అంబిషన్ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నారు? నేను ప్రెసెంట్ MBA చేశాక నాకైతే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి, జాబ్ చేయాలి, ఇంటికి రావాలి అండ్ సేవింగ్స్ చేసుకోవాలి, వీలైతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇద్దరు థాట్ ఒకటేనా లేకుంటే తన థాట్ ఇద్దరిది ఒకటే? ఓకే, ఇద్దరిది పక్కా ఒకటే. సో అలా వైజాగ్ లోనే ఉండిపోవాలి. వైజాగ్ లోనే మాకు ఉండడం ఇష్టం. మరి యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ బట్టి మేము డిసైడ్ అవుదాం అనుకున్నాం. ఎలక్షన్స్ కి మీకేం సంబంధమా? ఏదో మరి వెళ్ళిపోవాలన్నా సరే రీజన్ ఉండాలి, ఊరికి ఎలా. నాకు అర్థమైంది, చెప్పండి. సో ప్రెసెంట్ అయితే ఇంక ఇక్కడ అక్కడ ఏదైనా యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా మేము ఉండలేమేమో. వైజాగ్ మనుషులు వేరే దగ్గర సెట్ అవ్వలేము, ఈ వైజాగ్ గాలే వేరే. మరి ఓవరాల్ గా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసే మీ ఫ్యాన్స్ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు, మీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న చూసి ఆనందపడే ఎంతో మంది ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకు కాదు, వాళ్ళు ఉన్నారు కాబట్టి కదా మేము ఇక్కడ వరకు ఉన్నాం, వచ్చాము. అండ్ మా మమ్మీ సపోర్ట్ ఎంత ఉందో అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఉంది. అండ్ బయట ఎక్కడైనా కనిపిస్తుంది సరే అక్క 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 అంటారా, లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మేము చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ అయ్యాక మీరు ఇంట్రోవర్ట్ అంటే నేనే నమ్మను. మీరు ఇంట్రోవర్ట్, నేను అదే అంటున్నాగా. సో అది లైక్ ఎలా అనిపిస్తుంటే లోపల బటర్ఫ్లైస్ ఎంత క్యూట్ గా. అది మాకు మాక్సిమం చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు అండ్ పెద్దోళ్ళు కూడా ఉంటారు అండ్ చాలా పెద్దోళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో వాళ్ళందరూ మా వీడియోస్ చూసి అండ్ మమ్మల్ని ఇష్టపెట్టుకొని మమ్మల్ని ఇంతవరకు పుష్ చేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ కూడా లైక్ బాగుంటుంది. అండ్ మాకు కొంచెం మా ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళే అయ్యి ఉండొచ్చు. లైక్ ఇంతవరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? మేము రీసెంట్ గానే హైదరాబాద్కి వెళ్ళాం. రీసెంట్ గా కాదు, ఒక లాస్ట్ ఇయర్ వెళ్తే మేము షాపింగ్ చేసుకుంటున్నాము అండ్ ఒక అమ్మాయి వచ్చి కలిసి ఓకే హాయ్ హాయ్ అని చెప్పాను. గుర్తొచ్చిందా? చెప్పండి. చెప్తే ఏం చెప్తుందా నేను ఆలోచిస్తున్నాను. ఓకే, తను అలా కొంచెంసేపు మాట్లాడింది అండ్ మేము కూడా కొంచెంసేపు మాట్లాడాం. సో మళ్ళీ మేము వెళ్ళిపోయాం అక్కడి నుంచి. తను మళ్ళీ మా దగ్గరికి వచ్చింది, ఎక్కడో వెళ్ళి ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చింటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో స్ట్రీట్ షాపింగ్ మాల్స్ ఎలా మీరా కాదా అని ఎక్కువ ఆలోచించుండొచ్చు. కాదు మమ్మల్ని మీట్ అయ్యి రాండమ్ గా మళ్ళీ వచ్చింది. మళ్ళీ వెళ్ళి ఎందుకు వచ్చింది అంటే బోలు తను మాకు ఏంటి ఆ పెండెంట్స్ ఏవో కొనింది అన్నమాట. అంటే ఎక్కడికో వెళ్ళి తీసుకొని మళ్ళీ మమ్మల్ని అంటే ఆల్రెడీ మమ్మల్ని కలిసేసింది బట్ మళ్ళీ వెతుక్కొని వచ్చింది మా దగ్గరికి. వచ్చేసి చాలా అంటే ఇప్పుడు
ఎవరి కోసం ఎవరు ఎంత చేయడం అంటే చాలా స్పెషల్. అవును. సొంత వాళ్ళే ఒకటి చేయాలంటేనే ఎంతో ఆలోచిస్తారు. అంటే ఇది ఎక్కడో చూసి జస్ట్ ఏదో స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళ కోసం చేయడం అంటే వాళ్ళు చాలా గ్రేట్. అండ్ నాకు ఆ అమ్మాయి టాకింగ్ కానీ తనతోని అండ్ మళ్ళీ తను తెచ్చి చిన్న గిఫ్ట్ ఇవ్వడం కానీ చాలా మెమొరీ అండ్ నాకు చాలా నచ్చింది. అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంటది, ఇంకా గుర్తు పెట్టుకున్నారా ఎప్పటికీ గుర్తుంటది. ఓకే, సో మరి ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యూచర్ గోల్ బాగా సెటిల్ అయిపోయి వైజాగ్ లోనే ఉండాలనేది. ఓకే, సో థ్యాంక్ యూ సో ఎక్కడ మచ్. సెటిల్ అయినా వైజాగ్ లోనే ఇల్లు అయితే కట్టుకోవాలి. కట్టేస్తారులేండి, ఏం లేట్ ఏం లేదు ఇక్కడ. బట్ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎనర్జెటిక్ ట్విన్స్ అని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని. చాలా జోవియల్ గా, ఎనర్జెటిక్ గా, ఎక్కడ కూడా లో అవ్వకుండా చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. బట్ మీరు అనుకున్న స్టేజ్ కి వెళ్ళాలని హ్యాపీగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేసిన మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు కూడా మమ్మల్ని మాకు ఈ ఆపర్చునిటీ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ అంతే. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వైజాగ్ ట్విన్స్, మనం ఎప్పటి నుంచో చూస్తుంటాము. ప్రియాంక ప్రియా, వీళ్ళిద్దరిట్లో ఎవరు ప్రియాంక ప్రియా అనేది అదే ఈ పేర్లు కూడా అట్లా పెడితే ఇట్లనే అయిపోతాం. చిన్న పేరు తర్వాత పెద్ద పేరు. ఓకే, ప్రియా ప్రియాంక చూస్తూనే ఉంటాం కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ వైజాగ్ ట్విన్స్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.